హాయ్ మాస్ట్రోస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ మూవీ మాస్ట్రో. మీకు తెలుసా, ఆర్ఆర్ఆర్ అండ్ కేజీఎఫ్ లాంటి సౌత్ ఇండియన్ సినిమాలు వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ని బ్రేక్ చేసి బాలీవుడ్ మూవీస్ ని మించిపోయాయి. ఒకప్పుడు టాలీవుడ్ బాలీవుడ్ కి పోటీయే కాదు అనేవాడు, కానీ ఇప్పుడు బాలీవుడ్ టాలీవుడ్ కి పోటీయే కాదు అంటున్నారు. ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్, కానీ ఇప్పుడు ఇండియన్ సినిమా అంటే టాలీవుడ్ మాత్రమే. ఇది నేను నా సొంతంగా అంటున్న మాట కాదు, ప్రపంచంలోనే టాప్ సెలబ్రిటీస్ అంటున్న మాట. ఒక్క మాటలో చెప్పాలంటే ఇండియన్ సినిమాకి సౌత్ ఇండియన్ సినిమా ఒక కిరీటం లాంటిది. ప్రెసెంట్ మన టాలీవుడ్ అండ్ సౌత్ ఇండియన్ ఫిలిమ్స్ ఇండియా వైడ్ కాదు, వరల్డ్ వైడ్ గ్లోబల్ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తున్నాయి. సపరేట్ అండ్ సాలిడ్ ఫ్యాన్ బేస్ ని బిల్డప్ చేసుకుంటున్నాయి. కానీ అదే సమయంలో బాలీవుడ్ మాత్రం వెనకబడిపోతుంది. ఎందుకు? అండ్ ఒకప్పుడు జెండా ఎగరేసిన బాలీవుడ్ కనీసం ఇప్పుడు నిలబడలేకపోతుంది. కారణం ఏంటి? అక్కడున్న స్టోరీసా, స్టార్సా, లేకపోతే మనకు తెలియని స్ట్రాంగ్ రీజన్స్ ఏమన్నా ఉన్నాయా? ఈ రోజు వీడియోలో సౌత్ సినిమా ఇండియన్ సినిమా హిస్టరీలో ఎలా మార్పుని క్రియేట్ చేసింది, ఇన్ ఫ్యూచర్ ఇండియన్ సినిమాలో ఎలాంటి మార్పులు వస్తాయి, బాలీవుడ్ ని ఓవర్కమ్ చేసి టాలీవుడ్ అండ్ సౌత్ సినిమా ముందుకు వెళ్ళడానికి రీజన్స్ ఏంటి, మన ఇండియా గురించి, మన ఇండియన్ గొప్పతనం గురించి, సినిమాల గురించి, ప్రపంచ దేశాలకి పరిచయం చేసిన సౌత్ ఇండియన్ సినిమా గురించి, సౌత్ ఇండియన్ సినిమా ఎలా ఎదిగిందో దాని గురించి, ఈ సినిమాలకి ఎంత ఫేమ్ అండ్ ఎంత నేమ్, ఎంత ఫాలోయింగ్ రావడానికి రీజన్స్ ఏంటి అనే దాని గురించి ఈ రోజు మనం డిస్కస్ చేద్దాం. సో చివరి వరకు వీడియోకి స్టిక్ ఆన్ అయి ఉండండి, ఎందుకంటే వీడియో కంప్లీట్ అయిన తర్వాత మీరు సినిమాలను చూసే విధానమే మారిపోద్ది. గ్రౌండ్ బ్రేకింగ్ బ్లాక్ బస్టర్స్ లైక్ బాహుబలి నుంచి కల్చరల్ ఫినామినన్ పుష్ప వరకు ఈ సినిమాలు ఇండియన్ హిస్టరీలో ఎలాంటి చేంజెస్ తీసుకొచ్చాయి అనే విషయాలు కూడా మనం డిస్కస్ చేద్దాం. నన్ను నమ్మండి, ఇప్పుడు చెప్పే ఈ విషయాలు యూట్యూబ్ లో మాక్సిమం లేని విషయాలే చెప్తున్నా. బాలీవుడ్ ఉన్నా, అక్కడ సినిమాలు వస్తున్నా కూడా కేవలం సౌత్ ఇండియన్ ఫిల్మ్సే యూనిక్ గా కనిపించడానికి రీజన్స్ ఏంటో తెలుసుకోవాలని ఉందా? అయితే మై డియర్ మ్యాస్ట్రోస్, వీడియోకి చివరి వరకు స్టిక్ ఆన్ అయి ఉండండి అండ్ వీడియోని డెఫినెట్ గా లైక్ చేయండి. అండ్ ఇలాంటి ఎక్స్క్లూసివ్ కంటెంట్ కోసం మన ఛానల్ ని డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి. 10K మైల్ స్టోన్ కు దగ్గరగా ఉన్నాం, మీరు హెల్ప్ చేస్తే అది తొందరగా చేరుకుంటాం. సో ప్లీజ్ కీప్ సపోర్టింగ్ మీ. నా నుంచి ఒక చిన్న క్వశ్చన్, మీ ఫేవరెట్ పాన్ ఇండియా మూవీ ఏదో కమెంట్ చేయండి. వితౌట్ ఎ లెట్స్ గెట్ స్టార్టెడ్. నెంబర్ 1, ద అన్టోల్డ్ లెగసీ ఆఫ్ సౌత్ ఇండియన్ సినిమా. కొన్ని సంవత్సరాల వెనక్కి వెళ్తే చాలా మంది బాలీవుడ్ మూవీస్ ఆర్ ద బెస్ట్ అంటారు. ఆ మూవీస్ ని మెచ్చుకుంటారు, వాటిని పట్టుకుని తెగ పొగిడేస్తారు. చాలా మందిలో ఉండే అపోహ, బాలీవుడ్ ఇండియన్ సినిమాని ముందు నుంచే రూల్ చేస్తుంది అనుకుంటారు. అయితే బాలీవుడ్ గోల్డెన్ ఎరా కంటే ముందు, అంటే ఆ రోజుల్లోనే కొన్ని సౌత్ మూవీస్ ఐకానిక్ మూవీస్ గా గుర్తింపు తెచ్చుకున్నాయి. 1930s టైం పీరియడ్ గురించి మనకు అంతగా తెలియదు, కానీ అప్పట్లో రిలీజ్ అయిన కాళిదాసు అండ్ భక్త ప్రహ్లాద మూవీస్ అప్పటి వరకు రిలీజ్ అయిన సినిమాల్లో టాప్ ప్లేస్ లో ఉండేవి. అప్పటికి అంటే 90s 30s టైం కి బాలీవుడ్ అప్పుడప్పుడే చిన్నగా అడుగులు వేయడం మొదలు పెట్టింది. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీస్ సినిమా వరల్డ్ లో న్యూ బెంచ్ మార్క్ ని సెట్ చేశాయి. ఇవి కేవలం సినిమాలు మాత్రమే కాదు, మనందరికి రెస్పెక్ట్, ఐడెంటిటీ. కాకపోతే కాలం మారుతున్న కొద్దీ ఈ సినిమాలు అండ్ వీటికి వచ్చిన గుర్తింపు, గౌరవం కనుమరుగైపోయాయి. కానీ వీటి గురించి మనం మర్చిపోకుండా మాట్లాడుకోవడం ఇట్స్ ఎ గుడ్ థింగ్. ఇలాంటివి తెలుసుకోవడం వల్ల మన ఇండియన్ సినిమాలో మనకంటూ ఉన్న అచీవ్మెంట్స్ అండ్ మనకంటూ ఉన్న రెస్పెక్ట్ మనకు తెలుస్తుంది. అండ్ ఇవి తెలుసుకోవడం చాలా ముఖ్యం. నెంబర్ 2, సౌత్ ఇండియాస్ గ్లోబల్ ఫౌండేషన్. చాలా మంది అనుకుంటారు వరల్డ్ మ్యాప్ లో ఇండియాకి సినిమా పరంగా ఒక గుర్తింపు వచ్చిందంటే, ఒక గౌరవం, ఒక రెస్పెక్ట్ వచ్చిందంటే కేవలం బాలీవుడ్ వల్ల అనుకుంటారు. కానీ ఇది నిజమని మీరు అనుకుంటున్నారా? అస్సలు కాదు. ఒకసారి కాన్షియస్ గా థింక్ చేయండి. మనం వీటి గురించి తెలుసుకోవాలి, ఎందుకంటే ఇది మన గొప్పతనం, మన గౌరవం. ఎప్పుడో 1995 ఆ టైంలో ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్డే, బాలీవుడ్ సినిమాలు అని ప్రపంచం మొత్తం నమ్ముతున్న క్షణాలవి. అండ్ సరిగ్గా ఆ టైంలో మన ఆర్టిస్టులకి, మన హీరోస్కి, మన యాక్టర్స్కి, మన డైరెక్టర్స్కి అండ్ మన సినిమాలకి వాల్యూ ఇవ్వని టైం అది. మనం ఒకరు ఉన్నామని కూడా గుర్తించని క్షణాలవి. అప్పుడు ఒక సౌండ్ సాలిడ్ గా వినపడింది సౌత్ ఇండియా నుంచి. అది అన్నో తెరేమా, రజనీకాంత్ గారు లీడ్ యాక్టర్ గా చేసిన సినిమా ఒకటి రిలీజ్ అయింది, దాని పేరు ముత్తు. అయితే ఇక్కడ షాకింగ్, థ్రిల్లింగ్, అన్ఫర్గెటబుల్, ఎగ్జైటింగ్ ఏదనుకుంటారు అనుకోండి. ఆ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ పర్టికులర్ ముత్తు అనే మూవీ అప్పట్లోనే అంటే 1995 లోనే జపాన్ లో బిగ్గెస్ట్ సక్సెస్ అయింది. బాలీవుడ్ కాదు, హోల్ ఇండియా షాక్ అయిన క్షణాలు. అండ్ దాంతో పాటు సౌత్ ఇండియాకి, మన టాలీవుడ్ లాంటి ఇండస్ట్రీస్ కి కాలర్ ఎగరేసుకునే టైం అది. ఈ ఫిలిం సక్సెస్ అయిన టైంకి పాన్ ఇండియా అనే పదం ఇంకా పుట్టలేదు, కానీ ఆ లెవెల్ ఇంపాక్ట్ ని క్రియేట్ చేసింది. మరి ఎలాంటి ఫెసిలిటీస్ లేని టైంలో కూడా గ్లోబల్ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసిన ఘనత మన సౌత్ ఇండియన్ సినిమాలది, మనది. బాలీవుడ్ గ్లోబల్ మూవ్మెంట్ అంటే స్లమ్ డాగ్ మిలియనీర్ అనే సినిమాతో చాలా సంవత్సరాల తర్వాత వచ్చింది. అయితే అది కంప్లీట్లీ నిజమా అంటే కాదు, అది బాలీవుడ్ సక్సెస్ కానే కాదు. బికాస్ దెర్ ఈస్ ఎ రీజన్, అది పూర్తిగా బాలీవుడ్ సినిమా కాదు. నెంబర్ 3, బ్రేకింగ్ స్టీరియోటైప్స్ అబౌట్ రీజనల్ సినిమా. గైస్, నాకు ఒక్క విషయం అస్సలు నచ్చట్లేదు. అదేంటంటే సౌత్ ఇండియన్ సినిమాల్ని రీజనల్ మూవీస్ అని పిలుస్తున్నారు. రీజనల్ మూవీస్ అంటే తెలుగు
మీనింగ్ ప్రాంతీయ సినిమాలని. చాలా చిన్న చిన్న ఇండస్ట్రీస్ని, చిన్న చిన్న సినిమాల్ని, ఈ పర్టికులర్ ఇండస్ట్రీస్ని ప్రాంతీయ సినిమాలు లేదా రీజనల్ మూవీస్ అంటారు. ఇలాంటివి వింటున్నప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది. మన సినిమాలు లైక్ ఆర్ఆర్ఆర్ కానీ, బాహుబలి కానీ ఇండియా వైడ్ రికార్డ్స్ని క్రియేట్ చేస్తాయి. అండ్ జపాన్ లాంటి చోట్ల రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ వస్తున్నాయి. హాలీవుడ్లో కూడా మన సినిమాలు గట్టి ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తున్నాయి. హార్డ్ కోర్ ఫ్యాన్స్ అక్కడ కూడా మన సినిమాలకి ఉన్నారు. గర్వంగా ఒక మాట చెప్తున్నా, రీజనల్ సినిమాలు అనే పేరుతో పిలువబడే సౌత్ ఇండియన్ సినిమాలు గ్లోబల్ లెవెల్లో ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తున్నాయి. ఆస్కర్, నేషనల్ అవార్డ్స్, గ్లోబల్ అవార్డ్స్, వీటన్నిటికీ కారణం సౌత్ ఇండియన్ సినిమా అండ్ టాలీవుడ్. సో రీజనల్ సినిమా అనే పేరు కాకుండా సౌత్ ఇండియన్ సినిమాల్ని ఇండియన్ సినిమా అని పిలవడమే ముమ్మాటికి న్యాయం. నెంబర్ 4, సౌత్స్ టెక్నికల్ సుపీరియారిటీ. మనందరికీ తెలిసిన తెలియని షాకింగ్ ఫ్యాక్ట్ ఉంటుంది. అదేంటంటే ఒకప్పుడు సినిమాల్లో విఎఫ్ఎక్స్ ని పెద్దగా యూజ్ చేసేవాళ్ళు కాదు. ప్రతి సినిమాకి సెట్స్ వేసేవాళ్ళు. సెట్స్ వేయడం వల్ల కాస్ట్ ఎక్కువ అవుతుంది, క్వాలిటీ తక్కువ అవుతుంది. కానీ ప్రెసెంట్ సిచ్యువేషన్స్ పూర్తిగా మారిపోయాయి. ప్రతి సినిమాకి విఎఫ్ఎక్స్ కీ అవుతుంది. విఎఫ్ఎక్స్ ని ఇప్పుడు ఎంతలా వాడుతున్నారంటే ఒక సినిమాలో 70% విఎఫ్ఎక్స్ మాత్రమే అంటే షాకింగ్ గా అనిపిస్తుంది. అయితే ఇండియన్ సినిమాలో విఎఫ్ఎక్స్ వర్క్స్ గురించి మాట్లాడితే ఇండియన్ సినిమాలో విఎఫ్ఎక్స్ ని ఎక్కువగా యూజ్ చేస్తున్న ఫిల్మ్ ఇండస్ట్రీ సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ. బాహుబలి, రోబో, ఆర్ఆర్ఆర్ వీటిలో విఎఫ్ఎక్స్ వర్క్ టాప్ నాచ్ ఉంటుంది. చాలా న్యాచురల్గా అనిపిస్తుంది, చాలా క్వాలిటీగా అనిపిస్తుంది. యాక్చువల్లీ బాహుబలి లాంటి మూవీస్ ఆ మూవీస్ షూట్ చేస్తున్న టైంలో బాలీవుడ్ సినిమాలకి రియల్ సెట్స్ని వేసేవాళ్ళు. బాలీవుడ్ వాళ్ళు విఎఫ్ఎక్స్ అనే దాన్ని ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు కాదు. ప్రతి దానికి సెట్స్ మీదే ఆధారపడేవాళ్ళు. అదే టైంలో మన సౌత్ సినిమా మాత్రం విఎఫ్ఎక్స్ అనే స్ట్రాంగ్ వెపన్ని యూజ్ చేసి కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేసింది. ఏదేమైనా మన సౌత్ డైరెక్టర్స్ కి అండ్ సౌత్ సినిమాకి ఉన్న విజన్ కి హ్యాట్స్ ఆఫ్ అనాలి. నెంబర్ 5, ద కల్చరల్ డీప్ డైవ్ బాలీవుడ్ మిస్ట్. బాలీవుడ్ కి అండ్ మన సౌత్ ఇండియాకి ఉన్న మేజర్ డిఫరెన్స్ ఏంటంటే మనం మన రూట్స్ కి మర్చిపోలేదు, ఎక్కడి నుంచి మొదలయ్యామో దాన్ని మర్చిపోలేదు. కల్చర్ ని, ట్రెడిషన్స్ కి వాల్యూస్ ఇస్తాం. మీరు అబ్జర్వ్ చేస్తే పుష్ప మూవీలో ఫోక్ స్టైల్ సాంగ్స్ ఉంటాయి. ఈ సాంగ్స్ ని ఏదో క్యాజువల్ గా డిజైన్ చేయాలి లేదా మాస్ అప్పీల్ కోసం డిజైన్ చేసినవి కాదు. వీటిని కొంచెం లాజికల్ గా చూస్తే దీంట్లో మన కల్చర్ కనిపిస్తుంది. PS1 మూవీ ఆర్ PS2 మూవీస్ ని చూస్తే మన హిస్టరీని సెలబ్రేట్ చేసుకునే సినిమాలు. ఇక బాహుబలి మన ఇండియన్ రూటెడ్ స్టోరీస్ ని, మన భారతదేశంలో రాజ్యాల్ని, రాజుల్ని, ఇండియన్ కల్చర్ ని అండ్ రిలేషన్షిప్స్ ని ఎక్స్ప్లోర్ చేసిన సినిమా. బిగ్ బడ్జెట్, బిగ్ బ్లాక్ బస్టర్స్ అన్ని మన ఇండియన్ కల్చర్ ని సెలబ్రేట్ చేశాయి. అందుకే ఈ సినిమాలు ప్రపంచానికి నచ్చాయి. ప్రపంచం మన సినిమా ఇవి చూడటానికి కారణం వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఈ కల్చర్ కూడా. ఈ విషయంలో మాత్రం క్రెడిట్ పూర్తిగా మన డైరెక్టర్స్కి ఇవ్వాలి. దే డిడ్ ఇట్ వెరీ వెల్. నెంబర్ 6, ద హిడెన్ ఎకనామిక్స్. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మాత్రమే ఉన్న బిగ్ థింగ్ ఆర్ బిగ్ అడ్వాంటేజ్ ఆర్ బిగ్ గిఫ్ట్ అని కూడా అనొచ్చు. అదేంటంటే కేవలం బిగ్ బడ్జెట్ మూవీస్ మాత్రమే కాదు, పెద్ద సినిమాలు మాత్రమే కాదు, తక్కువ బడ్జెట్తో వచ్చే చిన్న సినిమాలు కూడా రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ అండ్ మెమరబుల్ సక్సెస్లు ఎక్కువగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, నికాల్సిన ఎగ్జాంపుల్ ఒకటి చెప్పాలంటే కాంతారా మూవీ కేవలం 40 crores, రిమెంబర్ 40 crores మాత్రమే పెట్టారు. అయినా కూడా 400 crores కలెక్ట్ చేసి రికార్డ్స్ బ్రేక్ చేసింది. ఇది మన బాలీవుడ్ బిగ్ మూవీస్కి కంపేర్ చేసినా కూడా చాలా పెద్ద సక్సెస్ అని చెప్పొచ్చు. సౌత్ సినిమా అంటే బాలీవుడ్ ఇండస్ట్రీని డామినేట్ చేసే ఇండస్ట్రీ మాత్రమే కాదు, ఇండియన్ సినిమాలో హిస్టరీని రిపీట్ చేస్తున్న, హిస్టరీని తిరగ రాస్తున్న ఇండస్ట్రీ. అయితే మీరేమనుకుంటున్నారు, ఒకప్పటిలా బాలీవుడ్ ఇండియన్ సినిమాకి ఫేస్గా ఉండగలదా అండ్ టాలీవుడ్ ఇండియన్ సినిమాకి ఐడల్గా మారిపోయిందా? మీ వాల్యుబుల్ థాట్స్ని కమెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్. ఇలాంటి ఎపిక్ వీడియోస్ కోసం ఛానల్ని డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ ద నెక్స్ట్ టైం, దిస్ ఇస్ మూవీ మ్యాస్ట్రో సైనింగ్ ఆఫ్.